క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గడిచిన కాలములో దేవుని యొక్క మహాకృపను బట్టి బైబిల్ను ధ్యానించు విభిన్నమైన విధముల గురించి మనము మొదటి భాగమును చూసుకున్నాం. ప్రియులారా, మరి ఈరోజు కూడా మనము రెండవ భాగాన్ని చూసుకుందాం. ఏమంటే చాలా మెథడ్స్ ఉన్నాయి ప్రియులారా, మనం బైబిల్ని ధ్యానించే విధాలు డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉన్నాయండి. మనం వివిధ రకాలుగా మనం బైబిల్ని ధ్యానించినప్పుడే అందులో ఉన్నటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసినప్పుడు యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, అందులో ఏది కూడా కొదువ లేదు, కొరత లేదు. దేవుడి సమస్తాన్ని జతలు జతలుగా చక్కగా ఆయన సమకూర్చి పెట్టాడు ప్రియులారా. అలాగనే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యం ఎలా ఉంది? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీ ఎడల మీకు బయలుపడవచ్చును చెప్పేసి ఉంది. సో ఒకవేళ మీరు ఆ మొదటి భాగాన్ని మీరు ఎవరైనా వినలేదంటే దయచేసి ఆ ఫస్ట్ భాగాన్ని మీరు మరి మన ప్రివ్యూ వీడియోలో చూడొచ్చండి. లేదంటే మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో లోతైన బైబిల్ అధ్యయనము, డెప్త్ బైబిల్ డాక్ట్రిన్స్ అని ఉంటుంది, దాంట్లో కూడా మీరు చూడొచ్చు ప్రియులారా. సో ఈరోజు కూడా మనము ఆ మెథడ్స్ ఏమనేటువంటి విధాన్ని మనము చూసుకుందాం. అందులో ఇప్పుడు దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నప్పుడు మరి ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని, ఈ జ్ఞాన వాక్యాన్ని, ఈ బుద్ధి వాక్యాన్ని మనం ఎలాగా చక్కటి సత్యాన్ని మనం ఆ సారమును మనం ఎలాగా పొందగలం, దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మెథడ్ మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలా. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న వాక్యములో సరి అయినటువంటి సత్య వాక్యాన్ని మనం ఎలా తీసుకోగలమంటే దానికి ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఏమంటే టాపికల్ స్టడీ, అంటే అంశమును కూర్చిన ధ్యానము. సో ఈ యొక్క ధ్యానంలో మనం మొదట మెథడ్ అన్నమాట. సో దీని మూలంగా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఒక అంశమును తీసుకొని ఆ అంశమును కూర్చున్నటువంటి పూర్తి వివరములు తెలుసుకున్నటకు బైబిల్లో దానికి సంబంధించినటువంటి వాక్యములు ఎక్కడెక్కడంతా ఉందో వాటన్నిటినీ మనం వెదకి ధ్యానించడంనే టాపికల్ స్టడీ, అంశమును కూర్చిన ధ్యానముగా మనము ఈ ధ్యానం ద్వారా మనము చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ప్రియులారా. ఎందుకంటే మరలా మనం గుర్తించాల్సింది బైబిల్లో వాక్యములు ఎలా ఉన్నాయంటే కొంత ఇచ్చట కొంత అచ్చటగా ఉంది ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్రీస్తు విరోధి అని మనం తీసుకునేటప్పుడు కొందరు ఏం చెప్తారంటే క్రీస్తు విరోధి ఇంకా జన్మించలేదు, వస్తాడు అని చెప్తారండి. అయితే కొందరేం చెప్తారు, లేదు లేదు ఆల్రెడీ క్రీస్తు విరోధి ఎప్పుడో జన్మించాడు, వెళ్ళిపోయాడు అని చెప్తారండి. అలా తీసుకునేటప్పుడు ఇంతకీ మునుపు క్రీస్తు విరోధి ఉన్నాడా లేదా, ఇక వస్తాడా? సో ఎలాగ మనం మనం దీన్ని ఎలాగ మనం కనిపెట్టాలా అనేటువంటి ఇలాంటి సందేహమునకు ఈ టైప్ ఆఫ్ స్టడీ, ఈ టాపికల్ స్టడీ మనకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే క్రీస్తు విరోధుని గురించి బైబిల్లో ఎక్కడెక్కడంతా చెప్పబడిందో వాటన్నిటిని మనము వెదకి పరిశీలించినప్పుడు క్రీస్తు విరోధుని గూర్చినటువంటి సత్యమును, ఆ వాస్తవం మనము తెలుసుకునే దానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్ ద్వారా. ఓకేనా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఏం చెప్పబడిందో క్రీస్తు విరోధం గురించి చూద్దాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. చూసారా, మొదటి శతాబ్దములో శిష్యుడైన యోహాన్ చెప్పాడు ఏమని, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. అలా ఉన్నప్పుడు అంత్యకాలంలో కూడా క్రీస్తు విరోధి రావాలా?
సో ఇలాగా చూస్తే మొదటి శతాబ్దంలోనూ క్రీస్తు విరోధి ఉన్నాడు, మరి అంత్యకాలంలో ఉన్నాడంటే అప్పుడు ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది ఏమంటే, ఇది ఒక వ్యక్తి కాదు. క్రీస్తు విరోధి అంటే అనేకమైనటువంటి వ్యక్తులను, ఒక సముదాయమును గుర్తించే బైబిల్లో చెప్పబడిన విషయమునని మనము ఈ సత్యమును మనము గ్రహించాలి ప్రియులారా. అదే రీతిగా మనం గమనిస్తే ఇప్పుడు చూడండి, ఇంకొక ఈ టాపికల్ స్టడీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు బైబిల్లో మొట్టమొదటి ప్రవక్త ఎవరు అని మనం చూసినప్పుడు హానోకు. అయితే ప్రియులారా, ఈ హానోకును గురించి ఎక్కడ ఉందంటే మనకు ఆది కాండంలో ఉంది. ఆయనే మొట్టమొదటి ప్రవక్త ఉన్నాడు. అయితే అతను ప్రవచించినటువంటి ప్రవచనం చూస్తే ఆది కాండం నుంచి 64 పుస్తకం వరకు ఎక్కడ వెతికినా మనకు దొరకదు. అయితే 65వ పుస్తకములో అనగా యూదా పత్రికలో రాయబడింది ప్రియులారా. అతను ఏమి ప్రవచించాడు, దేని గురించి ప్రవచించాడు, అతను ప్రవచించినది ఏ ఒక కాలంలో జరగబోయే వాటిని గురించి ఏమండి అతను ఉన్నటువంటి ఆది కాండంలో అతని గురించి రాసిన ఆది కాండంలో లేదు. చూడండి, యూదా పత్రిక 14-15 వచనములు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చూసారా, హానోకు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి, ఆయన తీర్పు తీర్చేదాని కొరకు, భక్తిహీనుల నిమిత్తం తీర్పు తీర్చేదాని కొరకు రాబోయే విషయాన్ని ఎప్పుడూ ప్రవచించాడు. సో ఇలాంటివన్నీ మనము ఈ యొక్క అంశమును గురించిన ధ్యానం మూలంగా మనం ఈజీగా తెలుసుకోవచ్చు ప్రియులారా. అలాగనే బైబిల్లో ఫర్ ఎగ్జాంపుల్ దినముల గురించి, దినముల గురించి వ్రాయబడింది ప్రియులారా. ఇప్పుడు దినము అంటే మనము వాటిని ఒకే కాల పరిమితిగా మనము నిర్ధారించలేం ప్రియులారా. దినం అంటే చాలా ఏమండి ఒక్క దినాన్ని గురించి చెప్పలేదండి. సో ఇది కూడా దీని గురించి కూడా మనము ఈ అంశముల గురించిన ధ్యానములో మనం పరిశీలించి ధ్యానించినప్పుడు అది చాలా మనకు యూజ్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనం చదవండి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. ఇప్పుడు అరణ్యములో శోధన దినమందు, దినము అంటే మనం ఏమనుకుంటాం 24 hours అనుకుంటాం, కానీ శోధన దినం అంటే ఎంత? 9వ వచనం. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఇక్కడ ఏమంటే ఇక్కడ శోధన దినం అంటే అది ఒక దినమును గూర్చి 24 గంటల వ్యవధి కాదు ప్రియులారా. అది 40 సంవత్సరపు కాల పరిమితిని గురించి సూచిస్తున్నది. అలాగనే బైబిల్లో కూడా అనుకూల సమయము, రక్షణ దినము అని ఉందండి. సో ఇది కూడా ఒక దినమును గురించి కాదు ప్రియులారా. అది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చూసారా ప్రియులారా, అప్పుడు రక్షణ దినం అంటే అది ఒక దినం కాదండి, అది కూడా ఒక కాల పరిమితిని గుర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూదులకు ఒక కాల పరిమితి ఉంది. యేసు ప్రభు నేను వచ్చింది ఇజ్రాయెల్లో నశించిన గొర్రెల యొద్దకు వచ్చానన్నాడు. శిష్యులను కూడా అలాగే వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఇది ఎంతవరకు? ఒక టైం పీరియడ్ ఉందండి. అలాగే నెక్స్ట్ అన్యజనులకు స్టార్ట్ అయిందండి. అలాగే అన్యజనులకు కూడా ఒక టైం పీరియడ్ ఉంది. దీని గురించి రోమపత్రిక 11వ అధ్యాయంలో కూడా ఉంది ప్రియులారా. అన్యజనుల కాలము సంపూర్ణ మగు వరకు ఇజ్రాయెల్కు కొంత మటుకు కఠిన మనస్సు కలుగును అని చెప్పి అట్లాగా. సో ఒక దినము అంటే అది ఒక్కొక్క కాల పరిమితిని సూచిస్తున్న విషయం మనము గుర్తించాలి ప్రియులారా. ఇప్పుడు అలాగే చూస్తే ఆదికాండం
మొదటి అధ్యాయంలోనే దేవుడు 6 దినములు సృష్టించాడు. అయితే 6 దినముల్లో ఆయన 2వ దినమును మంచిది అని చెప్పలేదండి. సో ఎందుకొరకు దేవుడు దాన్ని మంచిది చెప్పలేదు? దేవునికి ముందే తెలుసు, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలమును ఎరిగినవాడు అనంత జ్ఞానియగు దేవుడు. ఫోర్ నాలెడ్జ్ అంటారు కదా ప్రియుల, ఆయనకి అన్నీ తెలుసు ప్రియులారా. అలా ఉన్నప్పుడు ఆయన మంచిది అని ఎందుకు చెప్పలేదు అని మనం చూస్తే దేవునికి ముందే తెలుసు ప్రియులారా. దేవుని చిత్తమునికి వ్యతిరేకముగా జీవించిన పడిపోయినటువంటి దేవదూతలు నివసించేటువంటి యొక్క స్థలమే ఆకాశము. సో 2వ దినమున దేవుడు ఏమి సృష్టించాడంటే ఆకాశమును సృష్టించాడు. ఇది మనకందరికీ తెలుసు, ఆది కాండంలో ఉంది. అయితే ఆ ఆకాశమును దేవుడు 2వ దినమున సృష్టించాడు. అక్కడ ఎవరు నివాసం చేస్తారు అంటే దేవదూతలు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఎందుకంటే వారి నివాస స్థలం అండి ప్రియులారా. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసారా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉంది. నెక్స్ట్ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండలం అంటే ఆకాశం. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతానుడు, అలాగని పడిపోయిన దేవదూతలకు దురాత్మల సమూహం అంతా నివసించేటువంటి ఒక స్థలమే ఆకాశము. కాబట్టి దేవుడు 2వ దినమున సృష్టి ఆరంభంలో అది మంచిదని ఆయన చెప్పలేదు ప్రియులారా. నెక్స్ట్ ఇంకొక ఆలోచన, ఇంకొక విషయం గురించి చూస్తే ఆదాముకు దేవుడు ఏమని చెప్పాడు? నీవు మంచి చెడు తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదు, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని చెప్పాడు. అలా చెప్పినా కూడా ఆదాము ఆ దినమే చనిపోయినాడా? ఆదాము ఎంతకాలం అండి? 930 సంవత్సరం బ్రతికినాడు కదా. ఇది ఎలాగా? ఇది కూడా కొందరికి ప్రశ్నగా ఉంటుందండి. ఎలాగా అంటే అది కూడా ఒక దినం అంటే ఒకరు 24 అవర్ కాదండి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 2 పేతురు 3:8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. చూసారా? కాబట్టి ఏమండి, అక్కడ ప్రభువుకి ఒక దినం అంటే మనకు 1000 సంవత్సరం. మనకు ఏమండి 1000 సంవత్సరం అంటే ఆయనకి ఒక దినం ప్రియులారా. అందువల్లనే ఆదాము 930 సంవత్సరం. అందుకే చూడండి, ఏ ఒక వ్యక్తి కూడా 1000 సంవత్సరం దాటి జీవించలా. ఏమండి, ఎక్కువగా బ్రతికిన వాడు మెతుషెల 969, నోవాహు 950, ఆదాము 930. ఓకేనా? సో ఇలాగా మనము ఏమండి అంశమును కూర్చున్నటువంటి ఈ రకమైనటువంటి ఈ ధ్యానం ద్వారా ఇలాంటి అనేకమైన సందేహాలు కూడా మనం ఏం చేయొచ్చండి, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నటువంటి యొక్క సత్యాన్ని, వాక్యాన్ని మనం స్పష్టతగా తెలుసుకోవాలంటే ఈ మెథడ్ మనకు చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. అది మాత్రం ఇప్పుడు మన క్రీస్తు విరోధం గురించి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టే, ఆత్మకు చావు ఉందని కొందరు, ఆత్మకు చావు లేదని కొందరు. నరకం అనేది నిజంగా వేధించబడే ఒక ప్రదేశం అని కొందరు, లేదండి నరకము అనే దానికి వేరే అర్థం ఉందని కొందరు. ఓకేనా? సో అలాగనే ఏమండి త్రిత్వము అంటే ఏమండి, సో దేవుడు ఒకడని, ముగ్గురని, ఒకడే ముగ్గురు అయ్యారని ఇలాగంతా ఉంది. అలాగనే ఆశీర్వాదం, ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో ఉన్న క్రైస్తవులకి ఇచ్చే ఆశీర్వాదం ఏమి? ఎందుకంటే చాలా వరకు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు అబ్రహాములాగా, ఇసాకులాగా, యాకోబులాగా, యోబులాగా, యోసేపులాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఏమండి మనం చెప్పడం చూస్తున్నాం. అయితే న్యూ టెస్టిమెంట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదం సంప్రాప్తంగా ఉంది?
అలాగని క్రైస్తవ్యం అంటే ఏమి, ఇలాంటి అనేకమైన విషయములు మనం స్పష్టతగా తెలుసుకోవాలంటే ప్రియులారా, దీనికి మనకు ఉపయోగపడే ఒక మెథడే టాపికల్ స్టడీ, అంశమును గూర్చిన ధ్యానము. ఓకేనా? సో ఈ ధ్యానం ద్వారా మనం అనేక విషయాలు మనము ఈజీగా మనము తెలుసుకోవచ్చు ప్రియులారా. ఇది ఒకటి. రెండవ విభిన్నమైన విధానం ఏం చూస్తే టైం ఫ్రేమ్ స్టడీ, అంటే కాలమును బట్టి ధ్యానించే ధ్యానము. ఏమంటే ప్రియులారా, బైబిల్ చదివేటప్పుడు మనం చదివేటువంటి వాక్యము ఏ కాలమును గురించి చెప్పబడింది, లేదా మనము చదువుతున్నటువంటి యొక్క సంఘటన, ఒక విషయము, లేదా ఒక ఆశీర్వాదము, ఒక స్వాస్థ్యము, ఇది ఏ కాలముల వాళ్ళకి, ఇది ఏ వర్గస్తులకు చెందుతుంది అనేటువంటి ఒక విషయంలో మనకు ఒక క్లారిటీ రావాలంటే దానికి ఉపయోగపడే ఒక విధానమే కాలమును బట్టి ధ్యానించే ధ్యానము. ఎందుకంటే చూడు ప్రియులారా, దేవుడు వేరువేరు జనాంగముతో వేరువేరు విధముగా ఆయన వ్యవహరించేటువంటి వాడుగా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మొదటి లోకమును అనగా నోవాహు కాలం వరకు ఉన్నటువంటి లోకాన్ని ఆయన లోకాన్ని నాశనం చేశాడు కదా. ఒక్క నోవాహు ఫ్యామిలీ తప్ప. నాశనం చేసేదానికి ఆయన ఏ విధంగా నాశనం చేశాడు? జలప్రలయము ద్వారా నాశనం చేశాడు. మరి అదే దేవుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క లోకాన్ని నాశనం చేయబోతాడు. ఏ రీతిగా నాశనం చేయబోతాడు? ముందులాగానే జలప్రలయం ద్వారానా? కాదే. ఎలాగా? అగ్నిగంధకముల ద్వారా ఏం చేయబోతాడు? ఆయన నాశనం చేస్తాడు. యాక్చువల్ దీని గురించి 2 పేతురు 3వ అధ్యాయంలోనే మొదట ఎలా నాశనం చేస్తాడో జలం ద్వారానే అక్కడే ఉంది. అలాగనే ఈ లోకాన్ని, ఇప్పుడున్న లోకాన్ని ఎలా నాశనం చేస్తాడో అదే 3:7 వచనంలో ఉంది ప్రియులారా. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక్కొక్క కాలంలో దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క ప్రజల దగ్గర వ్యవహరించేటువంటి వాడుగా ఉన్నాడనే విషయాన్ని మనము బాగా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఉన్న ఈ హైందవ దేశంలో చాలా యుగములు ఉన్నాయి. అయితే క్రైస్తవులలో యుగములు ఏమైనా ఉందంటే లేదని చెప్తారండి. అయితే మనం బైబిల్లో చూసినప్పుడు ప్రియులారా, బైబిలికల్గా చూస్తే కూడా కొన్ని యుగాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము నుంచి ఏమండి ఇప్పుడు మనము నోవాహు వరకు చూస్తే మనస్సాక్షి యుగం. ఎందుకంటే అప్పుడు దేవుడు ఏమండి ఇప్పుడు ఏ ఒక్క గ్రంథాన్ని ఇవ్వలేదు, ఏ ధర్మశాస్త్రాన్ని ఆ కాలంలో ఇవ్వలేదు. సో అప్పుడు వాళ్ళు ఎలా జీవించాలంటే వాళ్ళు మనస్సాక్షిని బట్టి జీవించాల. ఏది కరెక్టు, ఏది రాంగ్ అని వాళ్ళు ఏం చేయాలంటే మనస్సాక్షిని బట్టి వాళ్ళు జీవించాలి ప్రియులారా. అది మనం బాగా గుర్తించాలి. ఓకేనా? నెక్స్ట్ మనము చూసినప్పుడు ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, సో వీళ్ళంతా కూడా ఉన్నారు కదా. ఇదంతా ఎలాంటి ఒక యుగం అంటే పితరుల యుగము. ఓకేనా? అది మనం ఒక రీతిగా చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినప్పుడు దేవుడు మోషే ద్వారా ఏం చేశాడంటే ధర్మశాస్త్రం ఇచ్చాడండి ఇజ్రాయేళ్లకు. సో దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే యూదుల యుగము. ఓకేనా? సో అక్కడ సీనాయి పర్వతంలో దూత ద్వారా దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు అక్కడి నుంచి యేసుక్రీస్తు వరకు మనం చూస్తే సువార్త యుగము. ఆయన మొదటి రాకడ నుంచి రెండవ రాకడ వరకు ఉన్నటువంటి కాలాన్ని సువార్త యుగము అని మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయన మూలంగా ఈ భూమి మీద సర్వ ప్రపంచంలో దేవుని రాజ్యం, మనం ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరునుగాక. అంటే భూమి అంతా దేవుని చిత్తం, దేవుని రాజ్యం ఉంటుందంటే అది ఇప్పుడు కొంతమంది క్రైస్తవుల పట్ల దేవుని కృప, అయితే దేవుని రాజ్యంలో అందరి పట్ల దేవుని యొక్క కృప ఉంటుంది కాబట్టి అది కృపాకాలము. ఓకేనా? సో ఆ తర్వాత రాబోయే యుగములు ఉన్నాయండి. ఇలాగా చూస్తే ప్రియులారా ఒక్కొక్క కాలములో ఒక్కొక్క రీతిగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక విషయం మనం గమనిస్తే ఒక్కొక్క కాలంలో దేవుని యొక్క కార్యములు ఒక్కొక్క వర్గస్తులతో, ఒక్కొక్క జనాంగముతో ఒక్కొక్క విధంగా ఆయన వ్యవహరించాడు ప్రియులారా. ఏమంటే దీనికి ఒక ఉదాహరణగా
ఏమండి, వివాహము అన్నటువంటి ఒక కార్యమును బట్టి మనం చూచినప్పుడు ఏమండి, దేవుడు మొట్టమొదటి కుటుంబంలో ఆదాముకు హవ్వను దేవుడే ఇచ్చాడండి వివాహం నిమిత్తం. కానీ వారికి పుట్టినటువంటి కుమారుడైన కయ్యూనికి ఎక్కడి నుంచి వచ్చిందండి భార్య? దీనికి చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉంటారండి. అయితే ఆ ఆదాము కుమారుడైన కయ్యూను ఎవరిని వివాహం ఆడి ఉండవచ్చు అని మనం చూస్తే, ఆదాము సంతతి నుంచి ఏం చేసినాడు, అతను వివాహం చేసుకుని ఉండాల. ఎందుకనగా కయ్యూని వివాహం ఆడేదానికి ఆదాము నుండి వచ్చినటువంటి మనుషులు తప్ప ఇంకెక్కడి నుంచి మనుషులు వచ్చేదానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే చూడండి, ఈ లోకములో ఉన్న యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎవరి మూలంగా వచ్చారని బైబిల్లో ఉంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని చాలండి, ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. సో ఈ వాక్యమును బట్టి మనం చూసినప్పుడు ఈ లోకంలో ఏ మనిషి అయినా, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కూడా ఆదాము నుంచి వచ్చిన వారే కనుక కయ్యూను తన సొంత సహోదరినే ఆయన వివాహం ఆడి ఉండాల. ఎందుకంటే దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడండి కొంతకాలం వరకు. ఎందుకంటే దీనికి ఒక ఆధారం మనం చూసినప్పుడు, అబ్రహాము ఎవరిని వివాహం చేసుకున్నాడు? షారాని. ఆ షారా అబ్రహాముకి ఏమవుతుందండి? సహోదరి, చెల్లెలవుతుంది. ఈ విషయాన్ని ఆయన తన మాటలతో చెప్తాడు కదా. ఆదికాండము 20వ అధ్యాయము 12వ వచనం. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తెయే గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. చూసారా, ఆమె నా చెల్లెల మాట నిజమే. ఎట్లా? ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆ చెల్లియే నా భార్య. అయితే ఇలాగా పురుషులు తమ సొంత సహోదరులనే వివాహం ఆడేదానిని ఆయన పర్మనెంట్గా పెట్టలేదు ప్రియులారా. అది ఒక కాల పరిమితం వరకే. అది ఎప్పుడంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకే. ఆ తర్వాత దేవుడు ఏ పురుషుడు కూడా తన సొంత సహోదరుని వివాహం ఆడేదాన్ని ఆయన అనుమతించలేదు. ఓకేనా? చూడండి, లేవియాకాండము 18వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడేమంటే, ఎవరైనా తమ సొంత సహోదరిని వివాహం ఆడితే తన జనుల నుంచి కొట్టివేయబడిన రీతిగా దేవుడు చెప్పేస్తాడు శాసనంలో. నీ సహోదరి మానఛాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానఛాదమును తీయకూడదు. చూసారా ఎంత క్లియర్గా చెప్పేశాడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సహోదరిని వివాహం ఆడకూడదని చెప్పాడు ప్రియులారా. అయితే ఒక పురుషుడు ఒక స్త్రీనే వివాహం చేయాలా అనేటువంటి విషయం ఆయన చెప్పాలా? అలాగని ఒక పురుషుడు అనేక స్త్రీని వివాహం ఆడవచ్చుని కూడా ఆయన చెప్పలేదు ప్రియులారా. ఓకేనా? ఎందుకంటే ఆ రోజుల్లో చూస్తే అబ్రహాంకి ఎంతమంది భార్యలు? 3 భార్యలు. యాకోబుకి ఎంతమంది భార్యలు? 4 భార్యలు. అలాగనే దావీదుకి ఎంతమంది భార్యలు? అనేకులు ఉన్నారని ఉంది. చూడండి, మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 3వ వచనం. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. చూసారా ఏమండి? దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకొని, నెక్స్ట్ ఆయన కుమారుడు సొలొమోన్కి ఏమండి 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు అని మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడింది ప్రియులారా. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. చూసారా? సో ఈ రీతిగా మనం చూస్తే ప్రియులారా, ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకొని లేదు, అనేకుల వివాహం చేసుకోకూడదని చెప్పలేదు, కానీ చేసుకున్న దాన్ని ఆయన అడ్డగించలేదండి. ఓకేనా? అయితేనో ఈ పరిస్థితి దీన్ని కూడా ఎప్పటికీ అనుమతించలా. కొంతకాలం వరకు, ఒక కాల పరిమితి వరకే. అది ఎప్పుడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క
మొదటి రాకడ వరకే. అక్కడ ఒకరికి ఒకరే, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలా అని క్లియర్గా చెప్పేస్తాడు ప్రియులారా. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. చూసారా, ముందు అలా చెప్పలేదండి. యేసు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకునే ప్రతివాడు ఎలాంటి వాడు? వ్యభిచరించేవాడు. అలాగే భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునేవాడు. సో ప్రతి దానికి ఒక్కొక్క కాల పరిమితిలో ఒక్కొక్క జనాంగము దగ్గర దేవుడు ఒక్కొక్క రీతిగా ఏం చేసేవాడంటే వ్యవహరించేవాడు. ఇప్పుడు దాకా ఆదాము నుంచి ఏమండి మోషే ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు పురుషుడు తన సహోదరుని వివాహం చేసుకోవచ్చు. నెక్స్ట్ ధర్మశాస్త్రం వచ్చింది, అప్పుడు పురుషుడు తన సహోదరుని వివాహం చేసుకోకూడదు, కానీ చాలామంది వివాహం చేసుకున్నారు. రెండోది. మూడవది, యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలా. అయితే నాలుగవదిగా యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో దేవుని రాజ్యం భూమిని స్థాపించబడినప్పుడు అసలు వివాహం అనే వ్యవస్థే లేదండి. అవంతా ఇప్పటిదాకే. ఎందుకంటే సద్దుకైలు వచ్చి యేసు ప్రభుని శోధించేదానికి ఏమని చెప్తారండి, ఒక స్త్రీ 7 మంది అన్నదమ్ముల వివాహం చేసుకునింది. ఎందుకంటే ఆ రోజులంతా భార్యాభర్తలు సంతతిని వంశమును వృద్ధి చేయాల. అప్పుడు భర్త చనిపోతే ఆ భర్తకు కుమారుడు సంతానం కావాలి కాబట్టి ఆ భర్త తమనంటే మరిదిని వివాహం చేసుకునేటువంటి ఒక పద్ధతి ఉంది. అలాగనే 7 మంది అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరితో చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు. అయితే పునరుత్థానం ఉందని చెప్తున్నావు కదా, అలా పునరుత్థానం వచ్చేటప్పుడు 7 మంది అన్నదమ్ములకు ఆ స్త్రీ ఎవనికి భార్యగా ఉంటుంది అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29-30 వచనములు. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. చూసారా? సో ఒక్క వివాహమే చూస్తే 4 కాలములో 4 రకాలుగా ఉంది ప్రియులారా. కాబట్టి ఏ కార్యము, ఏ ఉపదేశము, ఏ సంఘటనలు ఏ కాల పరిమితికి చెప్పబడిందని మనం ఏం చేయాలా, ఇది బాగా మనము గ్రహించి తెలుసుకోవాలి ప్రియులారా. ఓకేనా? అలాగనే ఇంకా మనం గమనిస్తే ప్రియులారా, ఈ సెకండ్ మెథడ్లో ఇంకొక విషయం మనం చూడొచ్చు. ఏమంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఈ ఆజ్ఞల్లో కూడా ఏమండి 3 రకములైనటువంటి విధముగా ఉందండి. ఒకటి ఏమని చూసినప్పుడు మోరల్ లాస్ అంటే నైతిక చట్టము. రెండవదిగా సివిల్ లాస్ అంటే పౌర చట్టము. మూడవదిగా సెరమనీ లాస్ అంటే ఏమండి ఆచరించవలసినటువంటి చట్టం. ఇది చూడండి, ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాల పరిమితికి ఒక్కొక్క జనాంగమునకే ఇది ఏమండి. అయితే ఇందులో ఒక చట్టం మాత్రము ఎప్పటికీ ఉంటుంది ప్రియులారా, అదేమంటే మోరల్ లాస్. అంటే ఏమండి, అది ఎలాంటి ఆజ్ఞను మనం చూసామంటే నైతిక చట్టం. ఇది దేవుని గూర్చినది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అది ఇజ్రాయేల్కు మాత్రమే కాదు, అది క్రైస్తవులకు మాత్రమే కాదు, అది యేసు ప్రభు రెండో రాకడకు వచ్చిన తర్వాత ఆదామునందు మృతి పొంది క్రీస్తు ద్వారా పునరుత్థానమైన ప్రతి అన్యజనులందరికీ కూడా దేవుడు ఒక్కడే. అఫ్కోర్స్ ఇప్పుడు కావాలంటే వాళ్ళు ఎవరినో ఆరాధన చేయొచ్చు, కానీ తర్వాత అందరికీ పునరుత్థానం ఇచ్చి, అందరికీ సత్యం ఇచ్చి, అందరికీ నిత్యజీవం ఇచ్చేటప్పుడు అందరికీ ఎప్పటికీ ఒకే దేవుడే. అలాగనే ఆ 10 ఆజ్ఞలు కూడా ఏమని చెప్పాడు దేవుడు? నీ తల్లిని తండ్రిని సన్మానించము. అది యూదులకు మాత్రమేనా, క్రైస్తవులకు కాదా? దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, విగ్రహారాధన చేయకూడదు, నీ పొరుగువాని సొత్తు దేనిని ఆశించకూడదు. అంటే అది ఏ కాలమునకైనా ఏమండి ఆ ఆజ్ఞలు దేవుడు మార్పునే చేయుడు ప్రియులారా. అది ఎప్పటికైనా
ఓకేనా? అది ధర్మశాస్త్రం ఇచ్చిన యూదుల యుగముకైనా, ఇప్పుడున్న క్రైస్తవులు ఉండగు సువార్త యుగముకైనా, మెస్సియా యుగమునకైనా, రాబో యుగమునకైనా ఈ మోరల్ లాస్లో ఎలాంటి ఒక మార్పు లేనే లేదు ప్రియులారా. ఇది మనం బాగా గుర్తించాలా. ఓకేనా? రెండవదిగా సివిల్ లాస్ అంటే పౌర చట్టం. ఇది వీళ్ళకి ఇజ్రాయెల్కి ఇచ్చారండి. సో ఎవరెవరంతా ఆ ధర్మశాస్త్రంకు విరోధంగా పాపం చేస్తారో ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళకి శిక్ష ఉంది. కంటికి కన్ను, పంటికి పళ్ళు, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత, దెబ్బకు దెబ్బ, ప్రాణమునకు ప్రాణము నియమింపబడిన ఉంది కదా, నిర్గమాకాండంలో ఉంది కదా. అయితే అది ఎంతవరకు? యేసుప్రభు ఏమని చెప్పాడు? కంటికి కన్ను పంటికి పళ్ళు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా అని ఏం చేశాడండి ఆయన. సో కాబట్టి అది ఒక జనాంగమునికి ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞలు, అదిదా సివిల్ లాస్. రెండవదిగా అక్కడ వాళ్ళు చూస్తే ఏమండి, వాళ్ళకు చాలా ఆజ్ఞలు ఉన్నాయండి. ముఖ్యంగా వాళ్ళు 2 దారములు గల బట్టలు ధరించకూడదు. ఇప్పుడు టెరీ కాటన్. సో ఇట్లా ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం వరకు వాళ్ళకి చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు అవన్నీ మనకు లేదండి. ఓకేనా? మోరల్ లాస్ ఉన్నాయి. ఓకేనా? సో ఎందుకంటే మనం ధర్మశాస్త్ర సంబంధమైన విషయంలో ఆ కాడి క్రింద నుంచి యేసుప్రభు ఏం చేస్తాడు? మనకు ఒక మంచి విముక్తినిచ్చాడు. అందుకే పౌలు చెప్తాడు రోమా 10:4లో, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయను అని ఉంది ప్రియులారా. ఓకేనా? ఇది సివిల్ లాస్లో మనం తెలుసుకోవచ్చండి. మూడవదిగా సెరమనీ లాస్ అంటే ఆచరించవలసినటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ప్రియులారా, అక్కడ విశ్రాంతి దినమును వాళ్ళు పాటించాలా. ఈరోజు మనకుందా? అది లేదే. వాళ్ళు సున్నతి చేసుకోవాలా. ఈరోజు అది మనకుందా? లేదే. అలాగని వాళ్ళు చూస్తే వాళ్ళు ఎన్నో బలులు ఇవ్వాలి ప్రియులారా. పాప పరిహారార్థమైన బలి, సర్వాంగ దహన బలి, సమాధానార్థమైన బలి. సో ఇవన్నీ ఉంది కదా. అయితే ఇవన్నీ ఇప్పుడు మనకు లేదు. యేసు చెప్తాడు కదా, పూర్ణ హోమములను పాప పరిహారార్థమైన బలులు నీకు ఇష్టమైనవి కావు, ఇదిగో నాకు ఒక శరీరం ఇచ్చితివి, గ్రంథపు చోట్ల నన్ను గురించి వ్రాసిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆ బలులంతా తాత్కాలికమైన పాపక్షమాపణ. ధర్మశాస్త్రంలో ఉన్నదంతా కూడా ఒక ఛాయగా ఉంది ప్రియులారా. అయితే యేసు మనకు ఒకే బలిని చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి ఏ బలి మనం నెరవేర్చవలసిన అవసరం లేదు. అలాగని మనం పండుగలు చూస్తే ప్రియులారా, పస్కా పండుగ తరములు చేయాల వాళ్ళు. పులియని రొట్టెల పండుగ చేయాలా, తర్వాత బూరల పండుగ చేయాలా, గుడారాల పండుగ చేయాలా, పెంతెకొస్తు పండుగ ఉంది, తర్వాత ఏమండి ప్రథమ ఫలం ఇచ్చేటువంటి పండుగ ఉంది, కోతకాల పండుగ ఉంది. సో ఈ పండుగ అంతా వాళ్ళు ఆచరించాలా. కానీ మనకు ఇవి ఏమి లేదు ప్రియులారా. వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి వాళ్ళు. ఓకేనా? అందుకే చూడండి, మనము పండుగలకి విషయంలో కానీ ఇలాంటి ఏ బలి మనం చెల్లించాల్సిన అవసరం లేదండి. ఓకేనా? చూడండి, దీని గురించి పౌలు చాలా చక్కగా చెప్తాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. చూసారా? ఒక కాలంలో యూదులకు ఉండింది, కానీ ఇప్పుడు మనకు ఎందుకంటే అది ఛాయ, నిజస్వరూపము క్రీస్తులో వచ్చేసింది ప్రియులారా. కాబట్టి ఇదంతా ఏ కాలమునకు చెప్పబడిన విషయాలు అని మనం ఏం చేయాలా? ఎందుకంటే ఈ విషయంలో ఒక స్పష్టత లేకుండానే సున్నతి చేసుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారు. శనివారం సబాతుడే విశ్రాంతి దినమును పాటించేటువంటి క్రైస్తవులు ఉన్నారు ప్రియులారా. ఓకేనా? సో అది మనం బాగా గమనించాలి ప్రియులారా. సో ఈ రీతిగా ఏమండి, పాత నిబంధన గ్రంథములు ఇవ్వబడిన ఆశీర్వాదము, భూ సంబంధమైన ఆశీర్వాదం ఇప్పుడు మనకుందా, లేదా క్రైస్తవులకు ఏ విధమైనటువంటి ఎక్కడికి సంబంధించినటువంటి ఆశీర్వాదం ఉందని మనం ఏం చేయాలా తెలుసుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ స్టడీ మనకు చాలా చక్కగా యూజ్ అవుతుంది. అదేమంటే
టైం ఫ్రేమ్ స్టడీ అంటే డిస్పెన్సేషనల్ స్టడీ అంటే కాలమును బట్టి ధ్యానించే ధ్యానము. ఒక ఉపదేశమైన, ఒక సలహా అయినా, ఒక విషయమైన ఏ కాలమునకు ఎవరికి చెప్పిందని మనం ఏం చేయాలా తెలిసి ధ్యానించి అందులో ఒక స్పష్టత ఉండని మనం దాన్ని పాటించేదానికి వీలవుతుంది. ఓకేనా? సో ఈ రీతిగా మనం ఏం చేయాలంటే బైబిల్ను విభిన్నమైనటువంటి విధములుగా మనము ధ్యానం చేసినప్పుడే అనేకమైనటువంటి సత్యం మనకు బయలుపరచబడుతుంది. కాబట్టి సో ఈరోజు మనం యొక్క 2 మెథడ్ని చూసుకున్నాం. దేవుని చిత్తం అయితే రాబోయే దినములో ఇంకా మనం ఏ రీతిగా విభిన్నమైనటువంటి విధములు మనం బైబిల్ ధ్యానం చేయాలో దేవుని కృపను బట్టి మరి ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు ఎంతో ఓపికతో వీక్షించిన మీకు అందరికీ ప్రభు నామమున వందనం తెలుపుతున్నాం.